కంటి చూపుతో పాటు కన్న తల్లిని పోగొట్టుకున్న పాప తను ధైర్యంగా ఉండడమే కాక నాకు కూడా ధైర్యం చెప్తుంది. తరంగిణి మొహం పూర్తిగా కాలిపోయిందండి. రూపమే గుర్తుపట్టేనంతగా మారిపోయింది. ఆ ఎస్ఐ విడిచేస్తేనేగా నువ్వే ఆ మానసని మాయం చేశావు, అసలు చంపావా ఉంచావా అని నన్ను నాన్న రగడ చేస్తుందయ్యా. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? నేను అర్జెంటుగా వెళ్ళాలి. వచ్చిన పని ఏంటో చెప్తే. శత్రువైనా ఇంటికొచ్చినప్పుడు ఆదరించడం మన సాంప్రదాయం. పైగా నేనేమి నీకు శత్రువు కాను. కావచ్చు. నా ఒక్కడికే శత్రువై నా ఇంటికి వస్తే అతిథి మర్యాదలు చేసే సంస్కారం ఉన్నవాణ్ణి. కానీ సమాజానికే శత్రువులు వస్తే ఆదరించడం, అభిమానించడం, గౌరవించడం చేస్తే ఆ 3 మాటలు సిగ్గుతో తల వంచుకుంటాయి. అర్థమైందనుకుంటాను. సమాజం శత్రువు అని చాలా పెద్ద మాట మాట్లాడారు ఎస్ఐ గారు. సమాజం ఏది సమాజం? దేశ సేవ చేస్తామంటూ దేశాన్నే దిగమింగేవారు సమాజంలో వారే. జీతానికన్నా లంచానికే జీవితాన్ని అంకితం చేస్తున్నవాడు ఈ సమాజంలో సభ్యుడే. అంతేకాదు, పొద్దున కూరగాయలు అమ్మేవాడి దగ్గర నుంచి రాత్రి పూలమ్మేవాడి వరకు వీలైనంత వరకు మోసానికి నిజాయితీని పులిమి అమ్మేవాళ్ళు సమాజంలో సభ్యులే. వీళ్ళల్లో ఎవరిని గౌరవించకుండా, అభిమానించకుండా, ఆదరించకుండా మీరు కాలం వెళ్ళబొచ్చుతున్నారని చెప్పగలరా మై డియర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్? వాళ్ళంతా స్వార్థపరులు, నీతి తప్పిన వాళ్ళు. కానీ కాలే కడుపుల్ని పెట్టుబడిగా పెట్టి యమమోసం లాంటి వ్యభిచార వృత్తిలో కోట్లు గడించేంత నీచులు మాత్రం కాదు. వ్యభిచారాన్ని కూడా వృత్తి అని మీరే అంటున్నప్పుడు దాని గురించి ఎందుకంత హైరాణ పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆడపిల్లల అసహాయతను అడ్డంగా పెట్టుకొని వాళ్ల శరీరాలతో వ్యాపారం చేయడం కూడా వృత్తి అని సమర్థించుకోవడానికి సిగ్గు కూడా పడకపోవడం నీ ఆడతనానికే అవమానం. చాలా నీతి పుస్తకాలు చదివినట్లున్నారు ఎస్ఐ గారు. ఓకే, ఆ పుస్తకాలు నేను 5వ తరగతిలోనే చదివాను ఎస్ఐ గారు. ఆ తరువాత జీవితాన్ని అంతకంటే ఎక్కువగా చదివాను ఎస్ఐ గారు. డబ్బు అది అన్నిటికంటే మించిన నీతి. అంతేకాదు, నీతి బ్రతకాలంటే కావలసింది డబ్బు. నిన్నటి అవినీతి డబ్బు రాగానే నీతిగా మారిపోతుంది. జీవిత సత్య పాఠాలు చెప్పడానికి రాలేదు. నీ పాఠాలు వినే దుస్థితిలో నేను లేను. గుడ్. నువ్వు నమ్మిన నీతిని నువ్వు గౌరవించు, నేను తెలుసుకున్న నీతిని నేను గౌరవిస్తాను. ఇందులో అక్షరాల 4 లక్షల రూపాయలు ఉన్నాయి. అంటే దాదాపు 2 సంవత్సరాల జీతం. ఈ కేసులో నన్ను ఇరికించకుండా చూసుకో. Shut up and get lost. అరవకు మిస్టర్ ఎస్ఐ. నువ్వు అరిస్తే భయపడి పారిపోయేంత వెరిదాని కాదు, అక్షర జ్ఞానం లేని అమాయకురాల్ని కాదు. నా కేసును నీరు కార్చడానికి 4 లక్షలక్కర్లేదు, అందులో 10వ వంతు చాలు. మీ చట్టం అదే సిఆర్పిసి అండ్ ఐపిసి ఈ కేసులో వేసే శిక్ష ఖరీదు 100-200, మహా అయితే వారం రోజులు జైలు. ఆ మాత్రానికే ఇంత ఆర్భాటం అవసరమా? అంత ధైర్యం ఉన్నదానివి లక్షలతో నా ఇంటికి ఎందుకు వచ్చావు? నీ మీద జాలిపడి కాకి బట్టలకు విలువివ్వాలని తపన ఉన్నవాడివి కాబట్టి
చిన్నపాటి గౌరవంతో వచ్చాను. నీ గౌరవాలు నాకు అక్కర్లేదు, పో బయటికి. వెళ్తాను. ఒక్కసారి మానసను పిలు. మానసతో నీకేం పని? అదే ప్రశ్న నేను వేస్తున్నాను. మానసతో నీకేం పని? షీఈ్ మై విట్నెస్. నిన్ను రేపు కటకటాల వెనక పంపించే సాక్షి. అచ్చా, సాక్షుల్ని, అందులో వయసులో ఉన్న ఆడసాక్షిని, భార్య కూడా లేని ఓ పోలీస్ ఆఫీసరు ఇంట్లోనే ఉంచుకున్నాడంటే డ్యూటీ మీద చాలా శ్రద్ధ ఉందని ప్రభుత్వం కితాబిస్తుంది రేపు. నీ నోట్లోంచి ఇంతకన్నా మంచి మాటలు ఎందుకు వస్తాయి? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే ఆడదానివన్న జాలి కూడా ఉండదు నాకు. కొడతావా? ప్లీజ్ కొట్టండి ఎస్ఐ గారు. ఆ పని చేస్తే నా పని చాలా సులువవుతుంది. Hey, you stupid pimp, get out! చాలదు, నిన్ను నువ్వు మార్చుకోవాలి. అప్పటిదాకా నిన్ను రెచ్చగొడుతూనే ఉంటాను. కమాన్ ఎస్ఐ, ప్లీజ్ కమాన్. లాఠీతో కొడతావా, బెల్ట్తో కొడతావా, దేంతో కొడతావో కొట్టండి. కొట్టండి ఎస్ఐ గారు, మీరు కొట్టాలి, నేను చూడాలి. కొట్టండి. బెల్ట్తో కొడతారా, లాఠీతో కొడతారా? కొట్టండి ఎస్ఐ గారు. కొట్టమని అంత ముచ్చట పడుతున్నావుగా, ఇది చాలా, ఇంకొకటి కావాలా? నన్ను రెచ్చగొట్టి నేను కోపంతో నిన్ను కొడితే నన్ను నేరస్తుని చేయాలనే గొప్ప ప్లాన్తో వచ్చావు. ఇప్పుడు నిన్ను మానస కొట్టింది, ఆమె మీద కంప్లైంట్ రాసి ఇవ్వగలవా? నా మీద ఇది కంప్లైంట్ ఇస్తుందా? ఏది ఇమ్మనండి, ఎందుకు కొట్టానో కోర్టులో విపులంగా చెప్తాను. ఏంటే ఉరిమి చూస్తున్నావు? ధైర్యం ఉంటే కంప్లైంట్ రాసివ్వు. పెన్ను పేపర్ ఇవ్వమంటావా? ఇస్తావే, పెన్ను పేపరే కాదు, ఈ ఇంట్లో ఏది కావాలన్నా ఇస్తావు. ఎక్కడెక్కడో తిరిగి గాలిపటంలో నా ఇంటికి వచ్చావు. నాకంటే బెటర్ పొజిషన్ అని ఈ ఎస్ఐ ఇంట్లో బాగా వేశావు. నీ బ్రతుకు బజారు గెడుస్తానే. కొవ్వు మొత్తం దిగిపోతుంది, జాగ్రత్త. నీ నోటికి జడిచి భయపడే ఆడదాన్ని కాదే నేను. ఇంకో ముక్క వాగితే అన్నం తినడానికి కూడా నోరు లేకుండా చేస్తాను. మానస, నా చెంప పగలగొట్టానని సంతోషపడకే. నిన్ను నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసే రోజు కోసం వెయిట్ చేయి. ఎస్ఐ, నీ నెత్తి మీద టోపీ, వంటి మీద కాకి బట్టలు చూసుకొని మురిసిపోకు. ఆ రెండు నీ వంటి మీద నుంచి శాశ్వతంగా దూరం చేసే రోజు దగ్గరలోనే ఉంది. టేక్ కేర్. హలో. మానస్ గారు, సమయానికి వచ్చి దానికి సరైన బుద్ధి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. పగతో రగిలిపోతూ వెళ్ళింది. డబ్బుతో పేరు పలుకుబడి ఉన్న ఆడది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ ఖాకీ బట్టలు వేసుకున్న తొలి రోజున ప్రతి పోలీసు అనుకునేది ఏమిటో తెలుసా మనసు గారు? ఏమిటండి? రేపు అనేది ఉంటే ఉంటుంది, లేకపోతే ఇవాళ మాత్రమే నీది అనే వార్నింగ్ని నమ్మి నిర్భయంగా ఇష్టంతో వేసుకుంటాడు ఈ డ్రెస్. అడుగడుగున ప్రమాదం చావు ఎదురుపడుతున్నా ధైర్యంగా ముందడుగు వేస్తాడు ఈ పోలీసు వాడు. ఎందరిని నిందలు వేసినా ఆ అందర్నీ కాపాడేది, అవసరానికి ఆదుకునేది ఒక్క పోలీసు వాడు మాత్రమే. ఆ తృప్తి అటు నల్లకోటు గాని ఇటు తెల్లకోటు గాని ఇవ్వలేదు. ఖాకీ బట్టలకే ఆ ధైర్యం తెగింపు ఉంటాయి. నిజమేనండి, కానీ ఇలాంటి చీడ పురుగులకు కాకి బట్టల్ని కూడా పాడు చేసే శక్తి ఉందని గుర్తు చేస్తున్నాను. నిజమే. ఖాకీ యూనిఫామ్ ఒకవేళ దూరమైనా మనిషిగా నా నిర్ణయం మారదు. ఇలాంటి చీడ పురుగుని నాశనం చేసేదాకా నిద్రపోను.
లోపల వైద్యం జరుగుతుంది. ఏమే, మళ్ళీ మన అమ్మాయిని మామూలుగా చూడగలుగుతావా? లోపల వైద్యం జరుగుతుంది కదండి, మన చేతుల్లో ఏముంది? అంతా భగవంతుని మీద భారం వేద్దాం. అంతేనే జానకి, నా బిడ్డని చల్లగా చూడమని గుడికెళ్ళి ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థించి వస్తాను. అలాగే. రండి, కూర్చోండి. కూర్చోండి. वारे वाह, ना इंटो नाके मर्यादा, क्या परेशान बात है? कौन है तू? నా పేరు మానసండి. పేరు అడగలేదు నేను, ఎవరు అని అడిగాను. చెప్పాను కదండి, నా పేరు మానసని. బార్ బార్ ఓయి బోల్తా హై. నా బేటీ ఇంట్లో ఉన్నావు, నా బేటీకి చుట్టానివా? కాదు. దోస్త్? అది కాదు. రిప్తేదారీ కాదు, దోస్తీ కాదు, రెండు కాకపోతే ఎవరు నువ్వు? నా బేటీ ఇంట్లో ఎందుకున్నావు? ఆయన వస్తే అన్నీ ఆయనే చెప్తారు. ఆయన బేటాకి మా సోనా తప్ప ప్రపంచంలో ఎవరు లేరు, ఉండకూడదు. నువ్వెవరో నాకు నువ్వే చెప్పాలి. మీరేదేదో ఊహించుకోకండి. పాపొచ్చే టైం అయింది, తనకి స్కూల్లో కల్చరల్స్ ఉందట, కాస్త లేట్ అవుతుందంది. మీరు కూర్చోండి, నేను కాఫీ తెస్తాను. టైరో, నువ్వెవరో నాకు తెలియందే. నీ చేతి మంచినీళ్ళు కూడా నేను ముట్టను, సమझे? అచ్చా, అయితే ఈ ఇంటికి మీరెవరు? చుట్టాలా, దోస్తా? క్యా బాత్ కర్తే హై? మై ఈ ఇంటికి పెద్దను, పాపకు ప్రాణాన్ని, సమझे? ఏ, నేను అలాంటి దాన్నే కాకూడదా? నై, ఎస్ఐ నాకు బిడ్డ లాంటి వాడు. వాడికి నేను సోనా ఇద్దరమే ఈ ప్రపంచంలో ఉంది. నాకు వాళ్ళిద్దరే. మా మధ్య ఇంకో మనిషి ఉండకూడదు, రాకూడదు అని అనే హక్కు మీకు లేదు. ఓ, మరెవరికుంది? ఈ ఇంటి యజమానికి, ఆ పాపకి. ఖమోష్. 4 రోజులు నేను ఊళ్ళో లేకపోతే ఈ ఇంటికి వచ్చేదానివి. నీకు నాకు పోలిక? ఆప్యాయతల్ని, అనురాగాల్ని పంచుకోవడానికి నెలలు, సంవత్సరాలు అక్కర్లేదు ఖాన్ సాబ్. అచ్చా, అంత గొప్ప రిస్తా సాధించావన్నమాట. రాణి, నా సోనా రాణి, అప్పుడు తెలుస్తా నీ సంగతి.
సార్, తరంగిణిని ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేశాం. చూద్దరు గాని రండి సార్. భగవంతుడా, ఏంటయ్యా ఇలాంటి పరిస్థితి తెచ్చావు? మా కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన అమ్మాయిని ఇలా తయారు చేస్తావా? దగ్గరకు వెళ్ళి చూడండి. పేషెంట్ని టచ్ చేయకండి. ఏమండి, డాక్టర్లు పాపకి ప్రమాదాలు లేదన్నారు కదండి? పాపకేం ప్రమాదం లేదు తరంగిణి, కానీ నీకే. నా గురించేం బెగ్గ పెట్టుకోకండి. థీమ్ పార్కు పూర్తిగా కాలిపోయిందా? అదెందుకు ఇప్పుడు తరంగిణి? మావయ్య, అది మన వంశానికి గొప్ప పేరు తెచ్చి పెడుతుంది. అలాగేనమ్మా. రే, వెంటనే నా పని పూర్తి చేయి. అలాగేనన్నా. ఏడవకండి. అత్తయ్య, మీ అబ్బాయిని నేనొచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య. ఏడవకమ్మా. నా బిడ్డతో వచ్చి నీ చేతి భోజనం చేస్తానుగా. నాకు అంతకంటే అదృష్టం ఏముందమ్మా? సార్, ఇప్పటికే చాలాసేపు మాట్లాడారు. ప్లీజ్ రండి. పూర్వం తరంగిణి మొహంలో ఉన్న కళంతా మళ్ళీ చూస్తామో లేదోనని ఆందోళనగా ఉంది కవిత. కష్టం వస్తే దేవుణ్ణి తిట్టడం, సుఖం వస్తే కొబ్బరికాయలు కొట్టడం కాదురా దేవుడంటే. కర్మఫలాన్ని అనుభవించక తప్పదురా. కర్ర నుంచి కత్తి బయట తీశానంటే
మనిషిని కథం చేయిందే ఊరుకోను. ప్రాణాల మీద ఆశ ఉంటే నిజం చెప్పు. అవునరా, తరంగిణికి నీకు పుట్టబోయే బిడ్డ కన్నా ఆ థీమ్ పార్కే తరంగిణికి ఎక్కువ అన్న విషయం మర్చిపోయావా?